గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాన్ని ఇచ్చినా రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బీజేపీ భావిస్తోంది. దానికి అనుగుణంగా తెలంగాణ బీజేపీ నేతల్లో ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి చెందటానికి నాయకుల మధ్య సమన్వయ లోపం, గ్రూపు రాజకీయాలే కారణమని ఆ పార్టీ పెద్దలకు అర్థమైంది. అయితే నాయకులు సమన్వయంతో ఎన్నికలకు సిద్ధం కాకపోతే మళ్లీ లోక్సభ ఎన్నికల్లోనూ నిరాశ తప్పదనే భయం బీజేపీ అగ్రనేతల్లో ఉంది. అందుకే లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలనే వ్యూహంతో ఉంది. దీనిలో భాగంగానే రాబోయే పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా చేరికల కమిటీని మళ్లీ యాక్టివ్ చేయాలని నిర్ణయించుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరికల కమిటీకి చైర్మన్ గా ఈటెల రాజేందర్ ఉన్నారు. అయితే ఈసారి కొత్తగా కమిటీని ఏర్పాటు చేయాలని, రాజేందర్ తో పాటు బండి సంజయ్ ను కూడా కమిటీలో నియమించాలని, సంజయ్, రాజేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీని ద్వారా సంజయ్, రాజేందర్ మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టవచ్చని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది. ఇక బీజేపీలో కొన్ని పార్లమెంటు స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరి, జహీరాబాద్, మెదక్, హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం పార్టీకి చెందిన సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఆ టికెట్లను దక్కించుకునేందుకు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇతర పార్టీలోని కీలక నేతల్ని చేర్చుకోవడమే లక్ష్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ల నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేసే ప్లాన్లో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.